పార్లమెంట్ పరిధిలో ఎంపీగా పనిచేసినప్పుడు మీ మార్కు చూపించారు. ఆ రోడ్డు విస్తరణ కావచ్చు, పోర్టుకు సంబంధించి కావచ్చు, చాలా కృషి చేశారు. మరి ఇప్పుడేమో లక్ష్యంగా పెట్టుకున్నారు? ఇందా చెప్పిన విషయాలు కాకుండా ఇంకేమైనా ఉందా? కామన్ అయ్యాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ భారం, ఆర్టీసీ బాధ్యతలు చాలా పెద్ద సంస్థ, 129 డిపోలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నది. 1,20,000 మంది ఉద్యోగస్తులు, 47,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు, మిగతా వాళ్ళతో అవుట్ సోర్సింగ్, 11,000 బస్సులు. వీటన్నిటిని సక్రమంగా నడిపించి అందరికీ న్యాయం చేస్తే ఇది పెద్ద బాధ్యత. దీంతోపాటు అసలైన బాధ్యత పర్మనెంట్గా నా మచిలీపట్నం డెవలప్ అవ్వాలి, మచిలీపట్నం ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలి. ఎవరైనా ఉద్యోగాలు కావాలి అంటే రాష్ట్రంలో మచిలీపట్నం వెళ్తే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ మనకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి అది ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలి. పోర్టు తర్వాత ఆటోమేటిక్గా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తాయి. 505 రోజులు ఉద్యమం చేస్తే ఆ పోర్ట్ వచ్చింది. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ లేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో కానీ దీనికి నిధులు కేటాయింపు జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిధులు 2014లో ఆయన నిధులు కేటాయించి భూసేకరణ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దాకా మందకొండిగా జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఫోకస్ చేశారు, మేము కూడా ఫోకస్ చేస్తాం. మాకు అర్జెంటుగా పోర్టు 25 ఎండింగ్కి బాబు గారు మాటిచ్చారు. 25 ఎండింగ్కి లేదా ఒక 10 రోజులు అటు ఇటుగా మచిలీపట్నానికి షిప్ వస్తుంది. ఎప్పుడైతే మచిలీపట్నానికి షిప్ వస్తుంది అప్పుడు దాన్ని బేస్ చేసుకుని పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మచిలీపట్నం యొక్క దశ మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళి గడ్కరీ గారిని కోరింది ఏంటంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు 6 లైన్ రోడ్డు కింద విస్తరించమని. ఎందుకంటే అవసరం దగ్గరికి వచ్చేసింది. మచిలీపట్నం పోర్టు హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది. తెలంగాణకి అందుబాటులో ఉన్న పోర్టు మచిలీపట్నమే. మచిలీపట్నం పోర్టు దశ మామూలుగా ఉండదు, చాలా పెద్ద. ఏ పోర్టుని అన్ని పోర్టులు కూడా దాటి వెళ్ళిపోతాయి. పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇవాళ దాకా నిర్లక్ష్యానికి గురి కాబట్ట మచిలీపట్నం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందండి. మీరు పార్లమెంట్కి సంబంధించి అధ్యక్షులుగా ఉన్నారు. అభివృద్ధి బాధ్యత కూడా పార్టీ అధ్యక్షులుగా మీ మీద కూడా కొంత ఉంటుంది. దాని మీద కూడా ఫోకస్ చేయబోతున్నారా? తప్పనిసరిగా. ఎందుకంటే మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఇప్పుడు మచిలీపట్నం నుంచి 6 లైన్ రోడ్డు అడిగాం, అది అభివృద్ధిలో భాగమే. అలాగే మచిలీపట్నం పోర్ట్ ఉంది, అది కూడా అభివృద్ధిలో భాగమే. అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టి ఇండస్ట్రీస్కి రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి సదుపాయాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి ఇవ్వడం అనేది అది కూడా ఉంది. మచిలీపట్నంతో రేపల్లె కొత్త రైలు మార్గం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా కనెక్టివిటీ పెరుగుద్ది. మనకు మద్రాసు నుంచి ఏది రావాలన్నా కూడా చాలా షార్ట్ కట్లో మచిలీపట్నం నుంచి రేపల్లె రోడ్డు మార్గం, రైలు మార్గం రెండు. రోడ్డు మార్గం ఆల్రెడీ ఏర్పడింది, రైలు మార్గం ఏర్పడితే అది కూడా అవుతుంది. మచిలీపట్నం పార్లమెంట్లో నేను అధ్యక్షుడిగా నా పరిధిలో ఏమాత్రం అభివృద్ధి కాని ప్రాంతాలు ఉంటే వాటి అభివృద్ధి కోసం అక్కడ ఎమ్మెల్యేల సహకారంతో, మన ఎంపీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేస్తాం.